నమస్తే అండి. పిచ్చాపాటి. ఇటీవల నా వీడియోల మీద వస్తున్న కామెంట్స్, యూట్యూబ్‌లో పెడుతున్న కామెంట్స్ ఒకటి ఫ్రీక్వెంట్‌గా కనిపించిన కామెంట్ ఏంటంటే, "ఏంటి పొద్దుగూకులు అమెరికా గురించి మాట్లాడుతున్నావు?" అలాగే అదే కోవలో ఇంకొకతను అంటాడు, "బేసికల్‌గా యూఆర్ వేస్టింగ్ అవర్ టైమ్. ఎందుకు వై షుడ్ ఐ వాచ్ యువర్ వీడియోస్" అంటే నిజమేనండి. మీకు నచ్చకపోతే వాచ్ చేయొద్దు. నేనెందుకు పెడుతున్నాను అనేది చాలా సింపుల్. ఇది అమెరికా. ఇండియన్ డయాస్పోరాకి మెయిన్‌గా అమెరికాలో ఉండే ఇండియన్ డయాస్పోరాకి నా టార్గెట్ అనుకున్నాను. అమెరికా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకని, అలాగే అమెరికాలో ఏం జరుగుతున్నా ప్రపంచానికి కొంత ఎఫెక్ట్ అవుతుందది. మీరు మీ భేషజంతో మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా గాని బట్ థట్ ఈస్ ట్రూ. అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందని జేపీ గారు అనుకుంటా ఒకసారన్నారు. I mean, I hope you are genuinely interested and watch my videos and learn something, but you don't have to. And I'm not asking you to not watch it. కానీ ఆ సెంటిమెంట్ ఎంత సిల్లీగా అనిపిస్తుందో చెప్పడం కోసం చెప్తున్నాను. బట్ ఎనీవే డిసెంబర్ వచ్చింది. ఐ హావ్ ఎ బ్రేక్ ఫర్ ఎ ఫ్యూ వీక్స్. ఏం చేద్దాం అంటే దిస్ ఈస్ ద టైమ్ ఐ కైండ్ ఆఫ్ రిఫ్లెక్ట్ ఆన్ ద లాస్ట్ 1 ఇయర్ వాట్ ఐ వాంట్ టు డూ నెక్స్ట్ ఇయర్. ఇది న్యూ ఇయర్ రెజల్యూషన్ లాంటిది ఏం కాదు ఇది. బట్ బేసికల్‌గా ఈ పాలిటిక్స్ గురించి మాట్లాడటం అనేది చాలా హెవీగా అండి. ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైమ్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఎ హెల్తీ అవొకేషన్. ఇది ఆరోగ్యకరమైన వ్యాపకం కాదిది. ఇప్పుడు పోయిన సంవత్సరమే తీసుకోండి. ఈ సంవత్సరం అంతా అంటే నా గురించే చెప్తాను. మీరందరూ ఏం చేస్తున్నారో నాకు తెలీదు గదా! నేను కన్జ్యూమ్ చేసిన వార్తలు అమెరికాలో రాజకీయాలకు సంబంధించిన వార్తలన్నీ చాలా డిప్రెసింగ్‌గా ఉన్నాయి. అండ్ దే అఫెక్ట్ యువర్ థింకింగ్. టు స్టే పాజిటివ్ ఈస్ ఇంపాసిబుల్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ డు నాట్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. యెట్ ట్రైయింగ్ టు ఫైండ్ హియర్ అండ్ దేర్ ఇక్కడ పాజిటివ్, అక్కడ పాజిటివ్ అనేది ఆలోచిస్తున్నాను. సంవత్సరం క్రితం భవిష్యత్తు మీదున్న ఆదుర్ద, ఆ కన్సర్న్ నాకిప్పుడు లేవు. ఎ ఇయర్ ఫ్రమ్ నౌ థింగ్స్ విల్ బి లాట్ బెటర్ అన్న భావనతో ఈనాడున్నాను. మున్ముందు ఏమవుతుందో తెలీదు. అందుకు చాలా కారణాలున్నాయి. బట్ ఎనీవే ఐ విల్ అడాప్ట్ మైసెల్ఫ్ టు చేంజింగ్ సర్కమ్‌స్టాన్సెస్. అంటే పాలిటిక్స్ మీద కామెంటరీ ఆపివేయను. కానీ నాకు ఎక్కువగా చేయాలనిపించేది ఏంటంటే ఉపయోగపడమైన అంశాల మీద మాట్లాడాలని. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి టెక్నాలజీ, స్టాక్ మార్కెట్స్, అలాగే ఇండియన్ డయాస్పోరాకి ఉపయోగపడేది ఏదైనా చెప్పాలని. తెలుగులోనే చెప్పాలన్న ప్రయత్నం. ఇంగ్లీష్‌లో చెప్పగలను గానీ, ఇంగ్లీష్‌లో ఎక్కువగా వీడియోలు పెట్టకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. అది ఇక్కడ ప్రస్తుతం. ఈ వీడియోలో I just wanted to make a few comments about Indian diaspora in America. ఒక కమెడియన్ వీడియోలు చూసాను. ఆవిడ పేరు జర్నా గార్గ్. హర్ కామెడీ ఈస్ ప్రెటీ గుడ్ అండి. హియర్ ఈస్ సమ్ టేస్ట్ ఆఫ్ ఇట్. పొలిటికల్ కామెంటరీ ఇస్తుంది. ఎక్కువగా జస్ట్ జనరల్ కామెడీ అబౌట్ ఇండియన్స్ ఇన్ అమెరికా అని. ఆ జైనా గార్గ్‌ని డైలీ బీస్ట్ అనే ఒక ఆన్‌లైన్ ర్యాగ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆవిడ అంది, ఎందుకు అమెరికాలో ఉండే ఇండియన్స్ ట్రంప్‌కి అంత ఆకర్షింపబడ్డారు ట్రంప్ వైపు అన్న విషయం గురించి ఆవిడ చెప్పింది. ముందు ఆవిడ చెప్పింది వినండి. I mean, the Indian community loves Trump. Don't have the problems with him that a lot of people in America have. Why is that? Well, first of all our politicians are crooked back home. So that just seems to be a job requirement. And they're like, of course he's a criminal. They all are. Like nobody who's not a criminal wants to do this job. Right. You know? Interesting. So we're kind of comfortable with that. Like, of course he's cheated on his wife. They all do. We don't even consider any of those issues. Now, when it comes to immigration, Indian people by and large are legal immigrants in America, which means it was years of waiting, years of applying paperwork, hundreds and thousands of verifications and submit this and submit that. So the whole illegal immigration thing was something that we never really got on board with. We did not understand what was happening during the Biden administration. We could not understand why they were not taking this seriously. Ask any Indian person. We have relatives who've been waiting 15 years in line because that's the right thing to do.
And then yet it felt like anybody who was breaking the law was getting rewarded. I don't think he should be doing things the way he's doing them. I have a problem with his execution, but a lot of the problems that he has highlighted are real problems. ఆవిడతో నేను పూర్తిగా ఏకీభవించను కానీ బట్ షీ మేడ్ ఎక్సలెంట్ పాయింట్స్ అండి. ఎక్కడ ఏకీభవించను అంటే దెర్ ఈస్ దిస్ థింగ్ కాల్డ్ పర్సెప్షన్ వర్సెస్ రియాలిటీ. ఆ పర్సెప్షన్ ఈస్ ట్విస్టెడ్ బై ప్రాపగాండా. ఏమిటి ఆ పర్సెప్షన్? బైడెన్ డిడ్ దిస్ దాట్ అండ్ ఆల్ దట్. There is a lot of illegal immigration during Biden time. So was the case in Trump's first term. Most effective immigration enforcement చేసింది ఒబామా, నాట్ ట్రంప్, ఒబామా. బైడెన్ ఇష్యూలో ఏమైందంటే ద కోవిడ్ కాంప్లికేటెడ్ ఎ హోల్ బంచ్ ఆఫ్ ఇట్. కానీ రిపబ్లికన్ పార్టీ అండ్ దెన్ ట్రంప్ దే వర్ ఏబుల్ టు ఎక్స్ప్లాయిట్ దట్ పర్సెప్షన్. ఇప్పుడు మీరు టెక్సస్లోను అలా బోర్డర్ స్టేట్స్లో ఉంటే యూ అప్రెంట్లీ ఫెల్ట్ దట్ వేవ్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ లాట్ మోర్ దెన్ అదర్ స్టేట్స్. కానీ నార్త్ డకోటాలో ఉండి వాడికి ఏమీ తెలియని వాడు వచ్చి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పెద్ద ప్రాబ్లం అంటే అట్ ఇస్ ఎ పర్సెప్షన్ ఇష్యూ. ఇట్స్ నాట్ సంథింగ్ హీ ఫెల్ట్. అదే టెక్సస్లో ఉన్న వాళ్ళు అంటే ఐ కెన్ అండర్స్టాండ్, మేబీ దే సీయింగ్ థింగ్స్. ఇప్పుడు వర్జీనియా ఇస్ నాట్ ఎ బోర్డర్ స్టేట్. ఇప్పుడు వర్జీనియాలో ఉండి ఇక్కడ కూర్చుని ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంతా నేను చూశాను, అది చూశాను, ఇది చూశాను. ఏం చూసావు? యూ సా ద సోషల్ మీడియా నేరేటివ్. ఈ డెమగాగ్స్ they keep spewing all the bullshit. I'm not saying there was no problem at all. There is a problem. Yes, 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెయిట్ చేసి గ్రీన్ కార్డ్ రాలేదని చెప్పేసి, I mean, there are so many stories Indians. Okay, I am a citizen. I have a different viewpoint. But if you are waiting for green card for like say 15 years, I do not blame you for thinking Trump has a point. He made a point. That doesn't mean that he wants to do something about it. As a matter of fact, he didn't want to do anything about it. 2024 spring law, Senator Langford, Oklahoma Senator Langford, and then Democrats, they came up with the immigration enforcement. One of the most comprehensive immigration reform was there that would have helped legal immigration. Trump never wanted to get on board with it. Indicate that will help the Democrats. He killed that bill. Langford uchi mari cheppadu. I mean, he was so disappointed that bill was killed. So Trump never wanted to solve the problem. But people fell for it anyway, including Indian community. Garg interview చాలా రోజుల క్రితం అయింది. I wanted to say something about it. నాకు అవకాశం దొరకలేదు. Yes, that is him. Donald Trump, Kaludu, మా president.